పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చూస్తుంటే నాకెందుకో కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఒక జోకర్గా మిగిలిపోతాడేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. నాకే కాదు, ఆయన్ని బాగా గమనించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అలానే అనిపిస్తుంది. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడు. ఆయన సీజ్ ది షిప్ అన్న తర్వాత రాష్ట్రంలో ఏమన్నా సరే అవి ఆగాయా, ఆ రేషన్ మాఫియా ఆగిందా? అదేవిధంగా సీజ్ ది షిప్ అన్నాడు కదా, ఆ షిప్లో బియ్యం ఏమైనా అసలు ఆగిందా అంటే ఏమిలే. పవన్ కళ్యాణ్ గారు ఆనాడు అక్కడికి వెళ్ళి అబ్బో నా సామిరంగా అట్లే సినిమా హీరో లెవెల్లో అక్కడికి వెళ్ళి ఏం బిల్డప్ ఇచ్చాడో మనం చూసాం. ట్రేస్ చేయడాలు, పట్టుకోవడాలు, అబ్బో తెగ హడావుడి చేస్తాడు. అక్కడికి వెళ్ళి అధికారులను సీజ్ ది షిప్ అని చెప్పేసి పెద్ద డైలాగ్ పిలిచడం, అబ్బో నా సార్ ఎరగదీశాలే, మామూలు కూడా కాదు. తర్వాత ఏమైంది? షిప్ పోయింది, షిప్లో ఉన్న బియ్యం కూడా పోయింది. ఆగిందా? ఉల్టా ఆ సీజ్ ది షిప్ అనడం వల్ల, ఆగిపోవడం వల్ల ఉల్టా ప్రభుత్వానికి 3 కోట్లు 4 కోట్ల బొక్క. ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచే 3 కోట్లు 4 కోట్లు పెనాల్టీస్ చెల్లించారు. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి రాజకీయం, అదేవిధంగా ఆయన పర్ఫార్మెన్స్. అప్పుడు ఏ విధంగా జోకర్ అయ్యాడో మనం చూసాం. మళ్ళీ నిన్న ఆయన ఈ 2-3 రోజుల్లో ఆయన చిత్తూరు పర్యటన చేశాడు. హెలికాప్టర్లోనే కదా మన పవన్ కళ్యాణ్ గారు భూమి మీద నడవడం, అంత స్పెషల్ హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లే. భూమి మీద నడిస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చేస్తే ఆయన పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన చిత్తూరు నుంచి ఎక్కడో పోతూ ఉండి మొబైల్లో వీడియో తీశాడంట. ఇదిగో ఈ ప్లేస్ అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే, ఆయన మొత్తం ఈ ఏరియాని మొత్తం కూడా ఆక్రమించేశాడు, ఇదంతా కూడా అడవి ప్రాంతాన్ని కబ్జా చేశాడు, ఆక్రమించుకునేశాడు అని చెప్పేసి ఒక వీడియో ఆయన హెలికాప్టర్లో నుంచి ఒక వీడియో తీసినాడు. మొబైల్లో తీసి దాన్ని ట్వీట్ చేశాడు, కొంచెం ఎడిటింగ్ చేసి ట్వీట్ చేశాడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో అటవీ భూమిని ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోని జప్ చేసి ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఆయన మధ్య చిత్తూరు అడవుల్లో పర్యటించాడు కదా, అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఎర్రచంద్రం బొంగల దగ్గర నిలబడుకొని ఫోటోస్ తీసుకున్నట్టుగా మనం అందరం కూడా చూసాం. ఎనీహౌ ఆయన ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూమికి సంబంధించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి తూర్పు కనుమలలోని రక్షిత మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల ఆక్రమణలో జరిగినట్లు ప్రత్యేక ఏరియా సర్వేలో వెల్లడైంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లో పేర్కొనడం జరిగింది. తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉల్లంఘనలను సమీక్షించాను, అలాగే దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కేబినెట్ మంత్రులకు సమాచారం కూడా అందించాం, అలాగే వెంటనే దీని మీద సమగ్ర విచారణ చేయాలి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అడవి భూమిని లాక్కున్న ఎవరైనా సరే మినహాయింపులు లేకుండా కఠినమైన చర్యలు తీసుకురావాలి, భూమి రికార్డులోని వ్యత్యాసాలు, పెంచిన వెబ్లాండ్ ఎంట్రీలు, రక్షిత అటవీ ప్రాంతాల్లో పూర్వీకుల భూమి అనే తప్పుడు వాదనలతో సహా దర్యాప్తు చేయాలి, పారదర్శకత, అటవీ భూములు జాతీయ ఆస్తులు, వాటిని ఆక్రమించిన, దుర్వినియోగం చేసిన, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారెవరైనా సరే వారికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు రక్షిత అటవీ ప్రాంతాలు లేదా వన్యప్రాణుల మండలాలను లాక్కోవడాన్ని ప్రభుత్వం సహించదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో అప్లోడ్ చేస్తూ ఆ వీడియో కింద ఇదంతా రాసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. దీని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు రాజంపేట ఎంపీ, వైసీపీ ఎంపీ ఘాటుగానే స్పందించాడు. అయ్యా మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు షూటింగ్లు మరియు స్కూటింగ్లో బాగా ఆరితేరిపినారు. గతంలో ఇలానే ఎర్రచందనం దొంగలని వేసి ఆరోపణలు చేశారు, కానీ 2 years కాబోతుంది, ఇప్పటి వరకు మీరు నిరూపించలేకపోయారు, నిరూపించమని చెప్పేసి అడిగితే పారిపోయారు అని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒకసారి పవన్ కళ్యాణ్కి గుర్తు చేశాడు. అదేవిధంగా మీరు మీ హెలికాప్టర్ నుండి షూట్ చేశారు కదా వీడియో, అది తమ చట్టబద్ధమైన భూమి,
తాము దాన్ని 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశామని చెప్పేసి మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు 2000 సంవత్సరంలో తాము అధికారంలో లేము కదా, మేము ఆనాడే కొన్నాము, ఏమైనా ఉంటే మీరు సర్వేలు చేసుకోండి, ఏమైనా కూడా చేసుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు 2000 సంవత్సరంలో భూమి కొన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఒకసారి గుర్తు చేసుకో అయ్యా, నువ్వు చాలా అమాయకుడివి, లేకపోతే మా కుటుంబం పట్ల ద్వేషంతో నిండి ఉన్నావు నువ్వు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీ ఆరోపణలను నిరూపించగలవా, నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పగలవా అని చెప్పేసి కూడా ప్రశ్నించాడు. ఎందుకంటే గతంలో కూడా ఎర్రచంద్రం దొంగలు అని చెప్పేసి మాట్లాడాడు కదా, దాన్ని నిరూపించలేకపోయాడు. ఇదే ఎందుకంటే స్టేట్లోనే వీళ్ళే, సెంట్రల్లోనే వీళ్ళే కదా ఉండేది, ఎన్డీఏ ప్రభుత్వమే కదా, మరి నిరూపించవచ్చు కదా, నిరూపించలేక చేతులు తీశాడు. ఆ రోజు కూడా ఆరోపణలే చేశాడు, అది ఆరోపణలాగా మిగిలిపోయింది. ఈరోజు కూడా సేమ్ అలానే ఆరోపణ చేశాడు, తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అందుకని చెప్పేసి ఈరోజు మిథున్ రెడ్డి గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, దయచేసి దీన్ని సరే నిరూపించండి, నిరూపించగలవా లేకపోతే క్షమాపణలు చెబుతావా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ఆ భూమి వివరాలు బహిరంగంగా అందుబాటులోనే ఉన్న పత్రం అది ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎందుకంటే మీరే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఏ ఆఫీస్ని అడిగినా, ఏ ఆఫీసర్ని అడిగినా ఆ డేటా కూడా ఇస్తారు. మీరు ఫస్ట్ సర్వేలు చేసుకోండి అయ్యా, తప్పులేదు అని చెప్పేసి ఆయన గట్టిగానే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. ఎవరైనా ఆ పత్రాలు మా ల్యాండ్కి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉన్నాయి కదా, ఎవరినైనా ఇస్తారు, పొందవచ్చు. దయచేసి ముందుగా వాటిని పరిశీలించండి. గతంలో విచారణ కూడా జరిగాయి, ఎటువంటి చట్ట విరుద్ధమైన ఉల్లంఘనలు జరగలేదని చెప్పేసి గతంలో కూడా నిరూపించబడ్డాయి. ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చాడు, గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాచేపల్లి దగ్గర వాళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్స్లో కూడా ఇలానే పవన్ కళ్యాణ్ గారు అతిగా వెళ్ళి అక్కడ అప్పటికప్పటికే రెవెన్యూ అధికారులను ఉసుగొలిపి చూడండి అక్కడంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ ఉంది, కాలువలు వేశారు, అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ దాన్ని సర్వే చేయండి, రీసర్వే చేయండి, ఏమైనా ఉంటే కూడా లాగేసుకోండి అని చెప్పేసి కూడా అప్పుడు కూడా చాలా కథలు చేశాడు. కానీ అక్కడ కూడా ఏమి దొరకలే. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి భూమి అని చెప్పేసి ఫైనల్గా తేల్చారు. పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడు ఆరోపణలే తప్ప నిజంగా రియాలిటీగా ఏముండదు.